ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ బనకచెర్లపై కోర్టుకెళ్తామన్నారు. దీనిపై స్టాండింగ్ కౌన్సిల్ ఏజీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర సంస్థలు బోర్డుల అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటానికి సిద్దంగా ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ బనకచెర్లపై కోర్టుకెళ్లనున్నారు. దీనిపై స్టాండింగ్ కౌన్సిల్ ఏజీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంప్రదింపులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, ఏపీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ సంబంధించి కానీ అదేవిధంగా గోదావరి బేసిన్ సంబంధించినటువంటి నికర జలాలకు సంబంధించినటువంటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఇప్పటికే అని గతంలో కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్రంలో జలశక్తి మంత్రి కానీ అదేవిధంగా వివిధ శాఖల మంత్రులకు కూడా గతంలో కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా అదే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వెళ్లి కలిసి వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళ దారిలో వాళ్ళే వెళ్తున్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా ప్రధానంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, బనకచెర్ల పై కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని కూడా కాసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టాండింగ్ కౌన్సిల్ కానీ ఏజీతో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశం మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఏపీ ప్రాజెక్టుల విషయంలో వాస్తవానికి కృష్ణా బేసిన్ సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతంలో దాదాపు 70-75% దాకా తెలంగాణ మీదనే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అదనపు నీళ్లు వాడుకుంటున్నారు అనేటువంటి కంప్లైంట్ పెద్ద ఎత్తున ఉంది. అదేవిధంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇట్లనే ఉంది. కనుక ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఉంది. కనుక కేంద్ర సంస్థలు బోర్డుల అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంది అన్నటువంటి ఆరోపణ ఉన్న నేపథ్యంలో తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడానికి సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సయ్యద్దుతో ఇటు ఏపీ ప్రభుత్వంతో కానీ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంతో కొంత సయ్యద్దుతో ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రాను రాను జటిలమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నటువంటి భావనలో తెలంగాణ సర్కార్ ఉంది. ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి దీనికి సంబంధించి గతంలో మనం చూసాం, సమ్మక్క సాగర్ కావచ్చు లేదా సీతారామ ప్రాజెక్టులకు సంబంధించి నికర జిల్లాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ రాలేదన్నటువంటి దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా గతంలో సిఆర్ పాటిల్తో కూడా గతంలో కేంద్ర మంత్రిని కలిసి వచ్చారు. ప్రధానంగా ఏపీ సాగర్ కుడికాల ద్వారా తీసుకెళ్తున్నటువంటి ఏపీకి 10,000 క్యూసెక్ల నీటిని 5,000 క్యూసెక్లు తగ్గించాలని కోరినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు పలు సందర్భంలో గుర్తు చేశారు. అంతేకాకుండా బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన పెట్టడం అనేది ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చట్లేదు. దాని మీద మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము కూడా గతంలో ఢిల్లీకి వెళ్లి కూడా చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాజెక్టుపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మాకు ఫిజిబిలిటీ డిపిఆర్ వంటివి ఏమీ రాలేదన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పినట్టు కూడా ఈయన చెప్పారు. ఏదైనా కూడా 811 టీఎంసీల కృష్ణా జిల్లాలో తెలంగాణకి ఎక్కువ వాటా ఉన్నందున ఖచ్చితంగా అది పాలమూరు, సీతారామ, సమ్మక్క సాగర్ నీటి కేటాయింపుల విషయంలో త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్టు కూడా వాళ్ళు గతంలో చెప్పడం జరిగింది. కనుక ఈ అంశం మీద ఖచ్చితంగా భవిష్యత్తులో కేంద్ర మంత్రులతో మరోసారి కలుస్తామని ముందుగా ఇప్పుడు ఏజీతో కానీ అధికారులతో మాట్లాడి త్వరతగతిన సుప్రీంకోర్టుకు వెళ్లి
రాష్ట్ర వాటా ఎంతో తేలవడం, అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయం మీద ఖచ్చితంగా ముందుకే వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకనే గతంలో కూడా పలు సందర్భాల్లో భేటీ అయ్యారు ఏపీ అధికారులు, అదేవిధంగా తెలంగాణ అధికారులు కూడా పలు సందర్భాల్లో కృష్ణా బేసిన్ అంశం మీద కలిశారు. ఈ అంశం మీద టీఎంసీల విషయంలో ప్రధానమైనటువంటి ఇష్యూ నడుస్తుంది. అదనంగా వాళ్ళు ప్రాజెక్టు కూడా గోదావరి బేస్ మీద కానీ అదేవిధంగా కృష్ణా బేసిన్ మీద కట్టుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అనేది చాలా సంచలనంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. అక్కడ రాజకీయ పరిస్థితులు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గతంలో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఆనాడు సైలెంట్ గా ఉందన్నటువంటి ఆరోపణ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం గా ఉన్నారు, బీఆర్ఎస్ రెండు కూడా సైక్యతగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ నీళ్ల వాటా ఇష్యూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్యలో ఇష్యూకు దారితీస్తుందా అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. చూడాలి దీని మీద అటు ఆ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తాయి, ఈ సైడ్ విషయంలో ఇలా ముందుకు వెళ్తాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.